హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకే చూడండి. సో ప్రతి నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, పోస్ట్లో 19th వీడియో కోసం అడుగుతున్నారు స్టూడెంట్స్. కంప్లీట్గా ఈరోజు లేదా రేపటిలోగా మీకు యాక్సెస్ ఇస్తాను నేను. సో నేను ఇంకా వీడియో చేయలేదు, బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల సారీ ఫర్ దట్. సో కంప్లీట్గా నేను చేసి మీకు ఇస్తాను నేను యాక్సెస్. సో ఇంతకుముందు ఎవరికైతే టెలిగ్రామ్లో సెండ్ చేశానో సో వాళ్ళకి యాక్సెస్ అనేది దొరకదు. సో కాబట్టి నాకు జీమెయిల్ పెట్టండి, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నేను సెండ్ చేస్తాను. సో 16, 17, 18 అనేది కొత్తగా నేను యాడ్ చేశాను వీడియోస్ కోర్స్లో. సో దానికి రీపేమెంట్ ఏం అవసరం ఉండదు. సో అది లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా మార్కెట్లో ఒక రివర్సల్ సైన్ వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఒక లెవెల్ని స్కిప్ చేసి మరియు ఇక్కడ మనకు ఒక గ్యాప్ అప్ ఓపెన్ జరిగిందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రీవియస్ అయినా ఇక్కడ ఒక రౌండ్ నెంబర్ లెవెల్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు చెప్పాను కదా నేను, ఒక లెవెల్ లాగా ఇవన్నీ వర్క్ అవుతాయి. సో ఏదైతే రౌండ్ నెంబర్ లెవెల్స్ ఉంటాయో సో కంప్లీట్గా ఈ లెవెల్ ఇక్కడ చూడొచ్చు, మనకు సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో నెక్స్ట్ బయర్స్ కూడా రావడానికి ట్రై చేశారు. బట్ ఇక్కడ ఇది ఒక రౌండ్ నెంబర్ లెవెల్, ఏదైతే మనకు బయర్ సెల్లర్ లెవెల్ లాగా మనకు వర్క్ అయ్యే ఈ యొక్క ఈ ఈ లెవెల్ దగ్గర మనకు చూడండి ఎగ్జాక్ట్గా అక్కడ క్లోజింగ్ జరిగింది. సో నెక్స్ట్ మనకు ఎగ్జాక్ట్గా ఈ క్లోజింగ్ అయిన మూమెంటంలో ఇక్కడ చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యేది అదే లెవెల్ నుంచి ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైతే ఒక లెవెల్ ఉందో సో మనకు ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ లాగా వర్క్ అయిన లెవెల్ అనేది స్కిప్ అవ్వడం వల్ల నెక్స్ట్ బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ చూద్దాం, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అప్ ఓపెన్లో మనకి ఇక్కడ ఈ లెవెల్ అనేది స్కిప్ అయిపోయింది అన్నమాట. సో అందుకోసం నేను ఇక్కడ అప్డేట్ తీసుకున్నాను. సో బట్ మేజర్గా వచ్చేసి ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. ఇది కంప్లీట్గా ఎట్లా అంటే మనకి ఒక లెవెల్ అంటే ఇప్పుడు గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్లో చాలామంది కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో మీరు అక్కడ ఏంటంటే సింపుల్ లెవెల్స్ని మీరు చూసుకోవాలి. అక్కడ లెవెల్ ఏదైనా స్కిప్ అయిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఈ గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్లో. సో ఈవెన్ ఇక్కడ మనకు లెవెల్ స్కిప్ అయినా కూడా మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. సో మేబీ ఇది మనకి ఇక్కడ చెప్పాను కదా నేను, ఇక్కడ మనకు ఈ ఏరియా కూడా ఒక సెల్లర్ జోన్ లాగా వర్క్ అవుతుంది. సో ఈ జోన్లో ఓపెన్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవ్వడం వల్ల సెల్లింగ్ జోన్లో మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అని కనిపిస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ స్కిప్ అయి ఉంటే మనకు 100%గా బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఇక్కడున్న ఈ రౌండ్ నెంబర్ లెవెల్ని చూసి నేను ట్రేడ్ తీశాను. బట్ ఇది మనకు లాస్లో బుక్ అవుతుంది. సో నో ప్రాబ్లం, మనము ఖచ్చితంగా దీన్ని రికవరీ చేసేద్దాం. సో ఇది మనకి లాస్ట్లో బుక్ అయిపోయింది. సో నో ప్రాబ్లం. సో ప్రాపర్గా ఏంటంటే మనము క్యాన్సిక్ సైకాలజీ అంటే ఇక్కడ క్యాన్సిక్ స్టోరీని అనేది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏదో గుడ్డిగా మీరు వితౌట్ రీజన్ అంటే రీజన్ ఏం లేకుండా ట్రేడ్ చేయడం వల్ల మీకు లాస్ అవుతుంది అన్నమాట జనరల్గా. సో అందుకోసమే విత్ రీజన్ తోటి మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ క్యాన్సిక్ మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, అలాగే మీకు మార్కెట్ స్ట్రక్చరు. సో మీరు ఓన్లీ లెవెల్స్ మీద డిపెండ్ అవుతే మీకు యాక్యురసీ ఉండదు, నేను ప్రతి వీడియోలో చెప్తాను. సో మార్కెట్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని అలాగే ట్రెండ్ని ఫాలో అవుతూ మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ ట్రేడ్ చేయాలి, మార్కెట్ యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎక్కడికి, ఇదంతా మీకు తెలిసి ఉండాలి. సో ఇదంతా మార్కెట్ స్ట్రక్చర్ నాలెడ్జ్ అన్నమాట. సో మార్కెట్ స్ట్రక్చర్లో ఇవన్నీ ఉంటాయి, ఈ టాపిక్స్ అన్నీ. సో అది తెలుసుకోవాలి ఫస్ట్. సో మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విత్ క్యాన్సిక్ సైకాలజీ కూడా. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక కంటిన్యూషన్ సైన్ వచ్చింది. నెక్స్ట్ మనము సెల్ ట్రేడ్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రీవియస్గానే మనకు బయర్స్ ఎక్కడైతే బయర్స్ ఇక్కడ రావడానికి ట్రై చేశారో మీరు ఇక్కడ చూడొచ్చు, బయర్స్ ట్రై చేశారు. బట్ ఇక్కడ ఉన్న ఏదైతే మనకు ఒక సెల్లర్ లెవెల్ లాగా వర్క్ అయ్యి ఈ లెవెల్ని కూడా వాళ్ళు ఇక్కడ బ్రేక్ చేయలేకపోయారు. సో ఇక్కడ మనకు స్ట్రెంత్ చూసుకుంటే సెల్లర్స్ది, ఇక్కడ బయర్స్ తోటి కంపేర్ చేసుకుంటే సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు. సో నెక్స్ట్ మనకు కంటిన్యూషన్ సైన్ ఇచ్చారు. మంచి మార్జినల్ సేఫ్టీ అనేది దొరికితే నేను ప్రాపర్గా ట్రేడ్ తీసుకుంటాను. బట్ ఇక్కడ మనకు మార్జినల్ సేఫ్టీ దొరకలేదు. మెయిన్గా మనకి ఏంటి అంటే ఇలాంటి టైంలో మనకు ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్స్టిక్ అయితే ఏదైతే ఓపెనింగ్ లెవెల్ ఉందో సో మనకు ఈ పైన ఈ లెవెల్ పైన మనకు మార్జినల్ సేఫ్టీ దొరికితే డైరెక్ట్గా అంటే మార్కెట్ ఈ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వడంతో డైరెక్ట్గా ఈ విధంగా వెళ్ళినప్పుడు
ఈ క్యాండిల్ పైన మనకి ఒక మంచి మార్జిన్ సేఫ్టీ దొరికితే సెల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఈవెన్ అది గ్రీన్ క్యాండిల్‌లో క్లోజ్ అయినా కూడా మనకు ఎంట్రీ వల్ల విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే మార్జినల్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది క్యాండిల్‌లో ప్రస్తుతానికి. సో మనకు లెఫ్ట్ సైడ్‌లో లెవెల్ కూడా ఉంది. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. సో డిమాండ్ జోన్ అని కూడా అనొచ్చు. సో మనకు మళ్ళీ బయింగ్ ప్రెజర్ వస్తుంది. చూడండి మీరు ఇక్కడ బయింగ్ ప్రెజర్ వచ్చింది. మళ్ళీ బయర్స్ ఎంట్రీ అవుతున్నారు. సో అందుకోసమే నేను మార్జిన్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తాను. సో మార్జిన్ సేఫ్టీ ప్రాపర్గా దొరికినప్పుడే మీరు ట్రేడ్ తీసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను మల్టిపుల్గా సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను. ఎందుకంటే నేను ఇక్కడ రీజన్ కూడా చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు కండిషన్ కూడా మనకు ఫుల్ఫిల్ అయింది. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు కంటిన్యూషన్ సైన్ వచ్చింది. సో రిప్లైలో మళ్ళీ ఇక్కడ బయర్స్లో వీక్నెస్ కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ జోన్ ఉన్నా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మనకు లెఫ్ట్ సైడ్లో ఒక లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉన్నా కూడా నేను ఇక్కడ సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేశాను. ఎందుకు అంటే ప్రాపర్గా మీరు ఇక్కడ చూడొచ్చు స్ట్రక్చర్ కూడా మీరు స్ట్రక్చర్ని గమనిస్తూ ఉండాలి. స్ట్రక్చర్ని అనలైజ్ చేస్తూ ఉండాలి ఫస్ట్ మెయిన్గా. సో మార్కెట్ స్ట్రక్చర్లో టార్గెట్స్ హిట్ అయినప్పుడు మనకు మార్కెట్ జనరల్గా రివర్సల్ చూపిస్తుంది. సో ఈ విధంగా అక్కడ ఉన్న క్యాన్సిక్ సైకాలజీ అనేది మీకు తెలిసినట్టయితే నెక్స్ట్ లెవెల్ అది బ్రేక్ అవుతుందా లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది. సో అందుకోసమే షార్ట్ కట్స్ వెతకకుండా దీంట్లో ఒక హార్డ్ వర్క్ చేసి కంప్లీట్గా ప్రాపర్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. షార్ట్ కట్స్ వెతికితే మీరు ఎంత షార్ట్ కట్స్ వెతికినా కూడా దీంట్లో మీకు అవ్వదు. యూట్యూబ్ నాలెడ్జ్ అసలుకే పనికిరాదు రియల్ ట్రేడింగ్లో. సో కంప్లీట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు అవసరం. ప్రాక్టీసు, ఒక హార్డ్ వర్క్, ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో అవసరం అన్నమాట. సో ఇది మనకు విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఈ రకంగా ప్రాపర్ ఒక కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి. ఇది నా కోర్స్ యొక్క డీటెయిల్స్. సో లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది మీకు. సో మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు లైఫ్ టైం సపోర్ట్ ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో సీరియస్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మనకు సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. సో ఇక్కడ బయర్స్తో మనం కంపేర్ చేసుకుంటే సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ. సో బట్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరగడం వల్ల నేను ఇక్కడ ట్రేడ్ అనేది స్కిప్ చేశాను. సో ఇక్కడ మనకు వేరే చార్ట్లో కూడా నేను చూస్తున్నాను కంప్లీట్గా. ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు మార్జిన్ సేఫ్టీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్లో ఫాస్ట్ మూమెంటం రీజన్ వల్ల మీకు ఎంట్రీ అనేది మిస్ప్లేస్ అయ్యి లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే మార్జిన్ సేఫ్టీ ఎప్పుడు కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఒక మంచి మార్జిన్ సేఫ్టీ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. బట్ మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ ఖచ్చితంగా ఇది మనకు గ్రీన్లో క్లోజ్ అవుతుంది. బట్ ఒక మంచి మార్జిన్ సేఫ్టీ దొరకాలి. సో మార్జిన్ సేఫ్టీ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ మనకు మార్జిన్ సేఫ్టీ ఇవ్వట్లేదు. మనకు మార్కెట్ ఈ రేంజ్ ఎక్కడైతే ఇక్కడ ఈ రేంజ్ వరకు ఒకవేళ ఎంట్రీ దొరికితే నేను అప్ట్రేడ్ ఓపెన్ చేద్దామని ట్రై చేశాను. బట్ ఇక్కడ ఎంట్రీ ఇవ్వలేదు మార్కెట్. సో మనకు ప్రీవియస్ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ పైకి అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో నో ప్రాబ్లం, మంచి ఆపర్చునిటీ మళ్ళీ ఇస్తుంది మార్కెట్, నో ప్రాబ్లం. సో మీరు ఈ విధంగా అంటే పేషెన్స్ లేకపోవడం వలనే మీకు జనరల్గా లాస్ అవుతుంది. పేషెన్స్గా వెయిట్ చేయండి, ప్రాపర్గా కండిషన్ని అర్థం చేసుకుంటూ ట్రేడ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సిగ్నల్స్ ఇవి ఫాలో అవ్వద్దు. సిగ్నల్స్ వల్ల మీకు ఎప్పుడు కానీ లాస్ అయ్యే ఉంటుంది. సో మీరు ఎప్పుడు ప్రాఫిట్ చూడరు. ఈ సబ్జెక్ట్లో మీరు ఓన్గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి మీరు ఓన్ లెర్నింగ్ చేసినప్పుడు మాత్రమే మీకు దీంట్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది. సో అందుకోసమే దీంట్లో సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం. అలాగే ఖచ్చితంగా మీరు ఒక హార్డ్ వర్క్ చేయాలి. ఒకవేళ నేర్చుకొని ఉద్దేశం ఉంటే మీరు ఈ సబ్జెక్ట్కి దూరంగా ఉండండి. సో నో ప్రాబ్లం. సో దీనికి దూరంగా ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏం లేదు. ఒకవేళ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు చాలా నష్టపోతారు. సో అందుకోసమే నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను అందరికీ. సో ఫ్రెండ్స్, అలాగే మీరు వీలైనంత మందికి ఈ యొక్క నా వీడియోస్ని షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఎవ్రీడే ఒక వీడియోను మీకోసం నేను అందిస్తాను. అలాగే ఎవరైతే కోర్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక సపోర్ట్ లాగా కూడా వర్క్ అవుతుంది. ఆల్రెడీ నేను డౌట్ సెషన్స్ ఇస్తాను, 12/7 ఉంటుంది. బట్ ఏంటి అంటే ఈ వీడియో వల్ల కూడా వాళ్ళకు ఏ విధంగా ఒక ప్రొఫెషనల్ ట్రేడరు అంటే ఒక నాలెడ్జ్ని ఏ విధంగా ఇక్కడ ఒక రోడ్ మ్యాప్ అన్నమాట, ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలి, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇప్పుడు తెలుసు కాబట్టి వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఎవ్రీడే ఒక వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో.
సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మంచి మార్జినల్ సేఫ్టీ దొరికితే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇక్కడ ఎంట్రీ ఇవ్వట్లేదు. సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ క్యాన్సిక్ మూమెంటం మీరు ఇక్కడ గమనించవచ్చు, ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిక్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఎంట్రీ ఇవ్వట్లేదు. సో మనకి కన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎంట్రీ అనేది దొరకట్లేదు. ఒక మంచి మార్జినల్ సేఫ్టీ దొరికితే, ఎందుకంటే ఇక్కడ ప్రాపర్గా చూడొచ్చు. సో మనకు ఎంట్రీ అనేది మిస్ప్లేస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఫాస్ట్గా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఫాస్ట్ మూమెంటం వల్ల ట్రేడ్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ మనం ఎంట్రీ మిస్ప్లేస్ అవ్వడం వల్ల కూడా లాస్ అవుతుంది. సో అందుకోసమే మార్జినల్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను స్కిప్ చేశాను. ఇది ఒక మంచి ట్రేడ్, బట్ నేను ఇక్కడ స్కిప్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మనకు లెఫ్ట్ లెగ్లో మనకు లోవర్ హై లెవెల్ ఉంది. సో లోవర్ హై లెవెల్ నుంచి మనకు ఇక్కడ రిజెక్షన్ వస్తుంది. సో సెల్ నుంచి జరుగుతుంది. సో బయర్ క్యాండిల్లో. సో నెక్స్ట్ చూద్దాం, మనము ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ట్రేడ్ తీసుకుందాం. సో అక్కడ నేను అన్ని కండిషన్స్ చెప్పను. సో అందుకోసమే నేను ఈ యొక్క నాలెడ్జ్ని మీరు డెమోలో ప్రాక్టీస్ చేయండి, కానీ రియల్లో యూజ్ చేయొద్దు. ఎందుకంటే అన్ని కన్ఫర్మేషన్ చెప్పను. ఇక్కడ మీకు ఒకే వీడియోలో అన్ని టాపిక్స్ కవర్ అవ్వవు కాబట్టి మీరు ట్రై చేయొద్దు, డెమోలో మాత్రమే ప్రాక్టీస్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది. సో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్, సెల్లర్ క్యాండిల్స్. బట్ ఇక్కడ బయర్స్ వీక్నెస్ ఏమన్నా ఉందో చూద్దాం. ఎందుకంటే మనకు సెల్లర్స్ అనే వాళ్ళు ఒక లోవర్ హై లెవెల్ నుంచి రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో బయర్స్ వీక్నెస్ అయినా కనబడితే మనం చూద్దాం. ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను నేను ఇక్కడ. అలా ఏం లేదు, మీరు ఏంటి అంటే స్ట్రాటజీ వైజ్ కూడా, ఎందుకంటే నేను ఇంతకుముందు స్ట్రాటజీస్ కూడా ఇచ్చాను కదా చాలామందికి. అంటే ఎవరైతే కోర్సెస్ తీసుకొని కూడా ప్రైజ్ యాక్షన్ అర్థం కాని వాళ్ళ కోసం నేను స్ట్రాటజీస్ ఇచ్చాను. 4 స్ట్రాటజీస్ ఉన్నాయి. సో 2,999లో ఇచ్చాను. సో దానికి కూడా లైఫ్ టైం సపోర్ట్ ఉంటుంది. సో అదేంటి అంటే కంప్లీట్గా మీరు ఒక సెటప్, అంటే మీకు ప్రైజ్ యాక్షన్ మీరు ఎన్ని కోర్సెస్ మీరు బయట చాలా కోర్సెస్ తీసుకునే ఉంటారు. సో అది అర్థం కాని వాళ్ళు, ప్రైజ్ యాక్షన్ అర్థం కాని వాళ్ళు ఒక సెటప్ని మీరు మాస్టర్ అవ్వండి. అంటే ఒక సెటప్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసి అదే సెటప్ మీద నేను ఆ స్ట్రాటజీలో కండిషన్స్ చెప్పాను ఏ విధంగా యూజ్ చేయాలనేది. సో ఆ సెటప్ని మీరు మాస్టర్ అవ్వండి. మీరు మాస్టర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే అన్నీ ఇంక్లూడ్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామందికి అన్నీ ఒకేసారి యూజ్ చేయడం వల్ల ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. సో అందుకోసమే ఒక సెటప్ని మీరు మాస్టర్ అవ్వండి. ఆటోమేటిక్గా ఆ సెటప్ తోటే మీ బ్యాక్ టెస్ట్ చేయండి. సో ఆ సెటప్లో మీకు ఆ కన్ఫర్మేషన్ దొరికినప్పుడు మాత్రం మీరు ట్రేడ్ తీసుకోండి. ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో చాలామంది స్టూడెంట్స్ రియల్ అకౌంట్స్లో కూడా చేశారు, మంచి రిజల్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు. సో మంచి ప్రాఫిట్ తీస్తున్నారు. సో స్ట్రాటజీస్ అంటే వాళ్ళకు ఖచ్చితంగా నేను బిగినర్స్కి ఇవ్వట్లేదు. కంప్లీట్గా ఒక ఎక్స్పీరియన్స్, అంటే మార్కెట్లో చార్ట్ మీద ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఇస్తున్నాను. సో ప్రీవియస్గా ఎవరైతే కోర్సెస్ తీసుకొని కూడా సబ్జెక్ట్ అర్థం కాని వాళ్ళ కోసం నేను స్ట్రాటజీస్ ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రీవియస్గా నేను కోర్స్ డీటెయిల్స్ చూపెట్టాను కదా, అదే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే సీరియస్గా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకు ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, సెల్లింగ్ ప్రెజర్ కనబడింది మనకు క్యాన్సిక్ రియాక్షన్లో. ఇక్కడ చూసినట్టయితే నేను చెప్పాను కదా, మనకు ఆటోమేటిక్గా ఒక లోవర్ హై లెవెల్ నుంచి మనకు రివర్సల్ అనేది కనిపించినప్పుడు ఇక్కడ మళ్ళీ స్టిల్ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు రీట్రేస్ అవ్వడానికి, అంటే మళ్ళీ ఒక పుల్ బ్యాక్తో ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ మనం వెయిట్ చేయాల్సింది బయర్స్ వీక్నెస్ కోసం కాబట్టి నేను ఇక్కడ వీక్నెస్ కోసం వెయిట్ చేశాను. సో ఇక్కడ మనకు ఒక వీక్నెస్ కనిపించింది బయర్స్లో, అలాగే ఒక సెల్లింగ్ ప్రెజర్, క్యాన్సిక్ రియాక్షన్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. సో ఇలాంటి టైంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఇక్కడ ఈవెన్ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ కంప్లీట్గా వీక్గా ఉన్నా కూడా మనకి ఇక్కడ చూడొచ్చు ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో దానికి రియాక్షన్ తోటి సంబంధం అన్నమాట. అంటే రియాక్షన్ ఏ విధంగా ఇస్తుంది నెక్స్ట్ ఓపెన్ అయిన క్యాండిల్ రియాక్షన్ని బట్టి మనము ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో బయింగ్ ప్రెజర్ ఉందా, సెల్లింగ్ ప్రెజర్ ఉందా అని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు చెప్పాను కదా మార్జినల్ సేఫ్టీ వల్ల ఇక్కడ విన్నింగ్ ట్రెండ్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు కండిషన్ అర్థం చేసుకొని ట్రేడ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.